హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఎవరన్నారండి? ఎవరన్నారు చెప్పండి? నేను చిన్న షాప్స్కే వెళ్ళనా, ఓన్లీ పెద్ద షాప్స్ మాత్రమే చూపిస్తానా? ఎంత మాట, ఎంత మాట! ఎలా అన్నారండి? యాక్చువల్గా మీరు కామెంట్లో అయితే ఎవరు కామెంట్ చేయలేదు. బయట వైపున నేను ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ఆంటీ అయితే నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నువ్వన్నీ పెద్ద పెద్ద షాప్స్ ఏ చూపిస్తున్నావు, చిన్న చిన్న షాప్స్ చూపించవా? ఏ చిన్న షాప్స్ అని నీకు మనుషుల్లా కనిపించరా అని అడిగారు. అయ్యో ఆల్రెడీ తీసాను చూడండి అని ఆంటీతో చెప్పాను. నాకు వీళ్ళ షాపే తీయాలి, వీళ్ళ షాప్ తీయకూడదు అలా ఏం లేదండి. ఎవరైనా ఒకటే, నాకు కావాల్సిన వీడియో మీకు మంచి కంటెంట్ ఇచ్చానా లేదా అన్నదే కావాలి, అంతే. సరే, నా విషయం పక్కకు పెడితే ఈ షాప్ ద్వారపూడిలోని షాప్ నెంబర్ 23. ఈ షాప్ నేమ్ వచ్చేసి మహిళా కలెక్షన్. నేముకు తగినట్లుగానే లోపలంతా మహిళలకు సంబంధించిన ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఇక్కడ మనకి పట్టు, కాటన్, నెట్ అన్ని రకముల ఫ్యాబ్రిక్ అవైలబుల్ అండి. అలాగే సీక్వెన్స్ వర్క్, కలంకారీ ప్రింట్, అన్ని రకముల ప్రింట్స్, వర్క్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీ డిజైన్లో అన్ని కలర్స్ అవైలబుల్. షాప్ చిన్నగా కనిపిస్తుంది కానీ కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అయితే ఉంది. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చి తీసుకుని వెళ్తున్నారు. చాలా చాలా బాగుంది. మహిళలకే కాదండి, చిల్డ్రన్ వేర్గా కూడా పనిచేస్తుంది. అంతే కదండి, ఫ్యాబ్రిక్ అనేది ఉంది అంటే మన టాలెంట్కి పని చెప్తే సరిపోతుంది. ఫ్రాక్లా కుట్టిద్దామా, లెహంగాలా కుట్టిద్దామా, ఏ రకంగా డిజైన్ చేసి స్టిచ్ చేపిద్దాం అనేది మన మదర్స్ అండ్ టైలర్స్ ఐడియా మీద బేస్ అయి ఉంటుంది, అంతే కదా. ఈ షాప్లో మనకి ఓన్లీ ఫ్యాబ్రికే కదండి, స్టిచ్చింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సారీపై పెయింట్స్ వేసుకోవడానికి పెయింట్స్, బ్రషెస్, అలాగే డోరీస్, లేసెస్ అన్ని రకములు అవైలబుల్ ఉన్నాయండి. లేని ఐటమ్ అంటూ ఏది లేదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చామంటే మనకి మిర్రర్స్, కుందన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. వన్స్ ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఎటువంటి ఐటమ్స్ తీసుకోవాలి, ఎటువంటి డిజైన్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడే మనం చూస్ చేసేసుకుని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. 4 షాపులకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగున్నాయండి ప్రొడక్ట్స్. ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ ర్యాండమ్గా కొన్ని చూపిస్తున్నాను. అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోకలేదు. మన చుట్టుపక్కల ద్వారపూడి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడికి వెళ్తే అన్ని ఐటమ్స్ దొరుకుతుంది అని తెలియడం కోసం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ పైన సీక్వెన్స్ వర్క్ అండి, చిప్ వర్క్తో రావడం జరిగింది. 550 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ మీటర్. అలాగే ఇది వచ్చేసి బెనారస్ అండి, పట్టు. ఇది కూడా మనకి 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ మీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ పైన గోల్డ్ కలర్ వీవింగ్తో స్టోన్ వర్క్ రావడం జరిగింది. ఇది వచ్చేసి పర్ మీటర్ 1200 రూపీస్ అటండి, 1200. కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది బెనారస్ పట్టు, 350 రూపీస్, 350 రూపాయలు పడుతుంది. అన్ని ఫ్యాబ్రిక్ పై కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అన్ని ప్యాటర్న్స్లో, డిజైన్స్లో ఉన్నాయి. ఇది నైట్ టైం పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. మీటర్ 1200 రూపీస్ అంట. కలర్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 480 రూపీస్ పడుతుందండి. కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 450 పడుతుందంటండి. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, టిష్యూ ఫ్యాబ్రిక్ పై మనకి థ్రెడ్ వర్క్తో రావడం జరిగింది. హెవీగా వర్క్ అయితే వచ్చింది. లెహంగాస్కి చాలా చాలా బాగుంటుంది. ఇది మీటర్ 580 రూపాయలంట. చాలా బాగుందండి. రకరకాల డిజైన్స్తో, రకరకాల కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ పడుతుందండి. అన్నీ ఒకటే కాస్ట్ అయితే లేవు, ఎందుకంటే డిజైన్స్ మారుతున్నాయి కనుక డిజైన్ తగినట్టుగానే కాస్ట్ కూడా మారింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 280 రూపీస్ అండి. క్రషెడ్లో వచ్చింది, చాలా బాగుంది. ఇందులో ఉన్న ఏ కలర్ అన్నా మనకి ఇదే కాస్ట్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండి. ఇది పర్ మీటర్ వచ్చేసి మనకి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే పడుతుంది. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి జార్జెట్లో వచ్చింది. ఇది 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
ఇవన్నీ మనకి పట్టు మీద రకరకాల డిజైన్స్తో రావడం జరిగింది. బాగున్నాయండి. క్లాత్ క్వాలిటీ అయితే ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి, లైట్గా కనిపిస్తుంది మీకు. ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మనకి 180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇవి మనకి 3D ప్రింట్లా వచ్చాయి. 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఎంట్రన్స్లో చూసాం కదా, ఇవి మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ మాట మా ఆంటీ కోసం. ఈ వీడియో ఎప్పుడో తీసాను ఆంటీ, కాకపోతే కొంచెం టైం పట్టింది అప్లోడ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రాంగ్గా ఏమైనా అనిపిస్తే మొన్న ఎలా చెప్పారో అలాగే చెప్తూ ఉండండి, సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.